न्यूज़। वो सुबह में चिंपैंजी भाग गया था जू पार्क में। चिंपैंजी तो वो चिंपैंजी का वीज़ा लेने गया था। क्या हो गया? मतलब वो औरत के सब बैठ के बात करते थे। राइट राइट। हाँ इधर ओके इधर चले मारा दे। आओ బాగున్నా బాగున్నా ఏదైనా చాలా రోజుల తర్వాత వచ్చినా రోజు టైం ఉదయం 10 గంటల టైంలో సుజీ అనే ఒక ఆడ చింపాంజీ అది నైట్ హౌస్ డోర్ బోల్ట్ ఉండే బయట నుంచి యానిమల్ కీపర్ దాన్ని మోట్లో వదలనీకి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇది లోపల నుంచి వేలేసి అది బోల్ట్ను ఓపెన్ చేసి బయటకు వచ్చేసింది. వచ్చి మళ్ళీ నడుచుకుంటూ అది నైట్ హౌస్ నుంచి ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చి రోడ్ దిక్కు మూవ్ అవుతూ ఉంటే యానిమల్ కీపర్ తర్వాత కొంతమంది అక్కడ స్టాఫ్ వాళ్ళు దాన్ని మెల్లగా ఫాలో అయినారు. అది నడుచుకుంటూ ఫుడ్ కోర్ట్ దిక్కు వెళ్ళింది. అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర 2 ఫుడ్ కోర్ట్ వర్కర్స్ ఒక ఆమె గార్డెనర్ వాళ్ళు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు గార్డెన్ సెక్షన్లో ఫుడ్ కోర్ట్ దగ్గర. అక్కడ ఒక ఆడామెను చేయి మీద గాయపరిచింది, ఇంకొక ఆడామెను యాంకల్ మీద, తర్వాత ఇంకొక మగ ఆయనను కాలు మీద, ముగ్గురు గాయపరిచి అక్కడ ఉన్న లాన్ దిక్కు వెళ్ళింది. లాన్ దిక్కు కొనాకపోయి కూర్చున్నది. అది ఈ లోపల దానికి అలవాటు ఉన్న యానిమల్ కీపర్ ప్రసాద్ అనే పేరుతో ఉన్న యానిమల్ కీపర్ మెల్లగా జంతు దగ్గరికి వెళ్ళి దాన్ని మెల్లగా కామ్ డౌన్ చేసి ఆ టైంలో వెటనరీ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఒక చిన్న మోతాదులో ఒక ట్రాంక్యులైజింగ్ డ్రగ్ ఇంజెక్షన్ చిన్నగా ఇవ్వడంతో కొద్దిగా అది శాంతమైంది ఆ జంతు. అక్కడి నుంచి సురక్షంగా తీసుకొచ్చి మళ్ళీ నైట్ హౌస్లో పెట్టడం జరిగింది. ఈ గాయపరిచిన ముగ్గురిని కూడా ఇమీడియట్గా మేము జూ వెహికల్ ఇచ్చి నారాయణగూడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పంపడం జరిగింది. అక్కడ యాంటీ రేబీస్ ఇంజెక్షన్, తర్వాత ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇది ఐపీఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినారు. అక్కడి నుంచి వాళ్ళు ఫర్దర్ వూండ్ డ్రెస్సింగ్కు ఫర్దర్ ట్రీట్మెంట్కు ఫీవర్ హాస్పిటల్ పంపించారు నల్లకుంట. అక్కడ ఫీవర్ హాస్పిటల్లో వాళ్ళు యాంటీ టిటేనస్ ఇంజెక్షన్, కొన్ని యాంటీబయాటిక్స్, తర్వాత వూండ్ డ్రెస్సింగ్ చేసి అవుట్ పేషెంట్గానే వాళ్ళను మళ్ళీ డిశ్చార్జ్ చేసేసినారు. వాళ్ళను సురక్షితంగా వాళ్ళ ఇండ్లలో వదిలి ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఈజ్ వెరీ స్టేబుల్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే విధంగా ఫీమేల్ చింపాంజీ కూడా ఎటువంటి గాయాలు లేవు. అది 15 నిమిషాల లోపల మళ్ళీ నైట్ హౌస్లోకి వచ్చేసింది.